నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. ఓజీ సినిమా నిజంగా రోజు రోజుకి ఓజీ సినిమాపై ఒక హైప్ రోజు రోజుకి అయితే పెరిగిపోతుంది. ఎందుకంటే నిజంగా ఈ సినిమా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతో యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా అయితే రాబోతుంది సెప్టెంబర్ 25న దసరా కానుగ్గా. సో ఇది పీరియాడికల్ నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ కొంచెం యాక్షన్ టైప్ మూవీ కూడా, యాక్షన్ టైప్ సిరీస్ అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. నెక్స్ట్ మొన్న కూడా సువి సాంగ్ కూడా మన ఎంతలాగా అలరించిందో. సో ఒక రొమాంటిక్ యాంగిల్ కూడా ఇందులో ఉన్నట్టుగా అయితే మనకు తెలిసింది ఆ పాట ద్వారా. నెక్స్ట్ అసలు ఇప్పుడు ఈ ఓజీ సినిమా మీద హైప్ పెంచుకుంటున్నారు ఫ్యాన్స్, ఆడియన్స్ అందరు కూడా. ఎందుకంటే హరిహర వీరమల్లు అనుకున్నంత స్థాయిలో హిట్ కాకపోవడంతో అందరూ హోప్స్ మాత్రం ఓజీ మీద పెట్టుకున్నారు. సో ఓజీలో నటించిన ప్రతి నటీమణులు కూడా బయటకు వచ్చిన బయట ఏ ఈవెంట్లో ఎక్కడ పాల్గొన్నా సరే మూవీ గురించి అయితే తెగ అయితే చెప్తున్నారు. ఈ మూవీ హిట్ కొట్టడం పక్కా. నెక్స్ట్ డిఫరెంట్ షేడ్స్. సో హైప్ అనేది ఒక ఇప్పుడు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్నట్టు ఎలా అయితే హైప్ క్రియేట్ అయిందో, నిజంగా ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుందో అందరు కూడా అసలు ఆసక్తికి అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా అయితే రూపొందించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాత డివివి ధానయ్య గారు అయితే సినిమా నిర్మిస్తున్నారు థమన్ మ్యూజికల్తో. సో ఇందులో విలన్ పాత్రలో ఇమ్రాన్ హష్మి వీళ్ళందరూ కూడా నటిస్తున్నారు. తాజాగా మీకు ఇప్పుడు తెలుసు కదా నేహా శెట్టి, మనందరికీ తెలుసు. నేహా శెట్టి కన్నా డీజే టిల్లు సినిమాలో రాధిక అంటే వెంటనే అందరికి గుర్తొస్తారు. ఎందుకంటే ఈవిడ అందులో పర్ఫామ్ చేసిన విధానం కానీ మనందరికీ తెలుసు. కానీ ఈ మంగళూరు బ్యూటీ ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక పాత్ర కూడా చేసినట్టుగా వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఒక పాత్రతో పాటు ఒక ఐటమ్ సాంగ్ కూడా చేసినట్టుగా ఓజీ మూవీలో ప్రజెంట్ టాలీవుడ్ వర్గాల్లో అయితే చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే 2014లో మంగళూరులో ఈవిడ పరకాయ ప్రవేశం చేశారు. ఈ యాక్టింగ్ నెక్స్ట్ ఈ ఫ్యాషన్ మోడలింగ్లో కూడా. అప్పటి నుంచి ఆవిడ మెహబూబా సినిమాతో తెలుగులో పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో హిట్ కాకపోయినా ఒక్కసారి డీజే టిల్లు మూవీతో వెంటనే లైఫ్ ఆవిడ యూటర్న్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇలాంటి కొన్ని సినిమాలు హిట్ రావడంతో ఆ తర్వాత ఇంకా కొంతకాలంతో ఆవిడకి సినిమాలు అయితే లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈవిడ ఈ సినిమాలో అయితే నటించారు నేహా శెట్టి గారు. మంగళూరు బ్యూటీ ఈ సినిమాలో నటించడంతో హైప్ అయితే ఇంకా బాగా పెరిగింది. చూడండి, ఆడియన్స్ కూడా అసలు సినిమా కథ ఎలా ఉంటుందో, యాక్షన్ లెవెల్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో, సాంగ్స్ ఎలా ఉంటుందో, డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో, ఫైట్ సీన్స్ ఎలా ఉంటుందో, నెక్స్ట్ ఇంకైతే ఒక్కొక్క రోజుకి హైప్ పెరుగుతూ ఉండడంతో ఒక్కొక్కరు ఇంకా అది పండగ వాతావరణం అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి తరుణంలో క్రమంలో ఈ వార్త అనేది రావడంతో ఇంకా ఫ్యాన్స్కి అయితే ఇంకా ఇది జోష్ అనే వార్త అనేది చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ నేహా శెట్టి ఇప్పుడు ఇందులో ఎలాంటి పాత్ర చేశారు ఏంటి అనేది, సో ఈ పాత్రపై కూడా ఈవిడికి లైఫ్ యూటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటున్నా అనేది కూడా అందరైతే చూస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ నేహా శెట్టి గారు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లుగా అయితే వార్తలు అయితే బయటకు వచ్చాయి. కానీ ఓజీ మీద రోజు రోజుకైతే ఒక ఈ హైప్ అనేది అయితే క్రియేట్ అయితే అయ్యి ఒక ట్రెండ్ అయితే సృష్టిస్తుంది భయంకరంగా. సో అసలు ఇప్పటికే కొన్ని లీక్స్ అయితే బయటకు కూడా వచ్చాయి నెట్టింట్లో ఓజీకి సంబంధించిన కథ. సో ఆడియన్స్ సైతం కూడా వాళ్ళు ఇంకా ఎగిరి గంతేస్తున్నారు అంతలా కథ ఉందని. సో ఇప్పుడు ఇంకా ఈ సినిమా ఎప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 24 డేస్ దగ్గర 25 డేస్లో మనకు తెలుస్తుంది సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది. కానీ ప్రతి ఒక్క సెలబ్రిటీ ఎవరు బయటకు వచ్చినా సరే ఈ సినిమా గురించి మాట్లాడడంతో సినిమా మీద రోజుకి హైప్ అయితే పెరుగుతుంది. సో ఇప్పుడు ఇలాంటి తరుణంలో నేహా శెట్టి గారు ఇప్పుడు ఇందులో ఒక ఐటమ్ సాంగ్తో పాటు మంచి పాత్ర చేసినట్లు కూడా అయితే టాలీవుడ్లో వార్తలు అయితే చక్కలు కొడుతున్నాయి. చూడాలి ఎలా ఉంటుందో ఏంటి అనేది. సో ఆడియన్స్ ఇన్కేస్ ఇప్పుడు ఓజీ సినిమాపై మీ అభిప్రాయాన్ని, నిజంగా ఎలా ఉంటుంది ఏంటి అని మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్స్ రూపంలో తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్ చూస్తున్నాను.